చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ముంబై 16 ఓవర్లలోనే కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపొందింది. ముంబై విజయానికి రోహిత్ శర్మ 76 నాటౌట్, సూర్యకుమార్ యాదవ్ 68 నాటౌట్ అర్ధశతకాలతో అద్భుతమైన ప్రదర్శన చేశారు. వీరి దాటికి 177 పరుగుల లక్ష్యం అతి సులభంగా చేరువైంది. ఈ విజయంతో ముంబైకి ఇది టోర్నమెంట్ లో 4వ విజయం కాగా చెన్నైకి ఇది 6వ పరాజయం కావడం జరిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు ప్రారంభంలో తడబడింది. 4 ఓవర్లలో రచిన్ రవీంద్ర 5 తొందరగా వెనుదిరగగా గాయంతో దూరమైన రుతురాజ్ స్థానంలో బరిలోకి దిగిన 17 ఏళ్ల ఆయుష్ మాత్రే 32 తన దూకుడుతో ఆకట్టుకున్నాడు. అయితే అతను 7వ ఓవర్లో అవుట్ అయ్యాడు. శివం దూబే 50-30 బంతుల్లో కొట్టాడు. జడేజా 53 నాటౌట్ కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి బూమ్రా వేసిన ఓవర్లలో భారీ షాట్లు బాదారు. చివర్లో ధోని 4, బూమ్రా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. చెన్నైకు నిలకడనిచ్చిన జడేజా చివరి ఓవర్లో అర్ధశతకం సాధించాడు. బౌలింగ్ వైపు ముంబై తన తరపున బూమ్రా 2 వికెట్లు పడగొట్టగా చాహర్, అశ్విన్ కుమార్, షాట్నర్ చెరో వికెట్ తీశారు.